హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన కాన్షియస్ క్రంచ్‌లో నేనసలేమీ ప్రిపేర్ చేయలేదు. అండ్ ఆల్సో వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది ఈరోజు. యాక్చువల్‌గా నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది నిన్న. నేను బండి మీద నుంచి వెళ్తూ వెళ్తూ పడిపోయాను. లైక్ అరౌండ్ 10:30, 11కి అలా ఇంట్లో స్టార్ట్ అయ్యాను చిన్న పని ఉందని. అప్పటికి నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అండ్ ఆల్సో రాగి జావ కూడా తాగాను. అయినా గానీ తెలీదు డీహైడ్రేట్ అయిపోయానా? వడదెబ్బ తగిలిందా? ఏం జరిగిందో తెలీదు. ఆల్మోస్ట్ నేనింకో 5 మినిట్స్‌లో డెస్టినేషన్‌కి వెళ్ళిపోతాను అనంగా పడిపోయాను. ఇంటి దగ్గర నుండి ఒక 30 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉన్నాను. సో, ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేయకుండా ఒక 5 మినిట్స్ పక్కన కూర్చొని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాను కానీ, అస్సల 10 మీటర్స్ కూడా వెళ్ళలేకపోయాను. మళ్ళీ నాకు చీకటిగా అసలేం కనిపించట్లే. రోడ్ కనిపియట్లే. కళ్ళు కూడా కనిపియట్లే. ఇంకా మా హస్బెండ్‌కి కాల్ చేసి ఫస్ట్ అయితే కంగారు పడొద్దు. నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏమీ అవ్వలేదు. కాలొక్కటే చిన్న దెబ్బ తగిలింది అంతే. నేను బండి నడపలేకపోతున్నాను. సో, మీరు రావాల్సిందే అని చెప్పాను. తను ఇంక ర్యాపిడో బుక్ జేసుకొని నేనున్న లొకేషన్‌కైతే వచ్చారు. ఇంక నేను కనీసం వెనకాల గూడా కూర్చోలేకపోయాననమాట. తనొచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను. కనీసం నేను వెనకాల పట్టుకొని గూడా కూర్చోలేకపోతున్నాను. ఫస్ట్ నేను లై డౌన్ అయ్యి పడుకోవాలి. అంతకు మించి ఇంకేం చేయలేను అనిపిచ్చింది. ఇమ్మీడియేట్‌గా షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇప్పిచ్చారు. తాగాను. ఒక 15 మినిట్స్ బానే ఉన్నాను. సో, ఇంటికొచ్చాము. బెడ్ మీద అలా ఏసీ ఆన్ చేశారు. పడుకున్నాను. పడుకున్న 2, 3 మినిట్స్‌కి మొత్తం వామిట్ చేసేసాను. షుగర్ కేన్ జ్యూస్ అండ్ వాటర్ అంతా లిక్విడ్ మొత్తం బయటికొచ్చేసింది. లేటర్ ఒక 5, 10 మినిట్స్‌కి నేను సెట్ అయ్యాను అనిపిచ్చింది. అండ్ బాడీ చెమటలు అన్నీ కూడా పోయి కొంచెం సెట్ అయ్యాను అనిపిచ్చింది. మరి ఏం జరిగిందో తెలీదు. నార్మల్‌గా నాకు లో బీపీ ఉంటది. 100/60 ఉంటదెప్పుడు. సో, మేబీ అలానా? డీహైడ్రేట్ అయ్యానా? లేకపోతే వడదెబ్బ తగిలిందా? ఏం జరిగిందో తెలీదు కానీ ఎండలతో మామూలుగా ఉండదు. వాటర్ మంచిగానే తీసుకుంటున్నాం గానీ, బట్ ఎండల ముందు మన వాటర్ ఎంత అస్సలు సరిపోనే సరిపోవనిపిచ్చింది. అంటే బండి మీద ఎళ్తూ ఉంటాం కదా! ఆ గాలికి కూడా మనం ఈజీగా డీహైడ్రేట్ అయిపోతాము. ఈ రోజంతా మనం కాన్షియస్ క్రంచ్‌లో ఏమీ ఆర్డర్స్ చేయలేదు. బట్ చాలా ఆర్డర్స్ ఉన్నాయి చేయాల్సినవి. అండ్ మన దగ్గరేమో స్టాక్ ఉండదు. కనీసం స్టాక్ అన్నా ఉంటే ప్యాక్ జేసి కొరియర్ చేయడమే. బట్ స్టాక్ ఉండదు. ప్రిపేర్ చేయాలి. నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేయాలి కాబట్టి మోస్ట్‌లీ ఒక 2, 3 డేస్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డెఫినెట్‌గా మీ మీ ఆర్డర్స్ మీకు డెలివరీ ఖచ్చితంగా అవుతాయి. మేబీ 2, 3 డేస్ లేట్ అవుతది అంతే. అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పిల్లల్ని మధ్యాహ్నం పూట ఆడుకోవడానికి గూడా పంపించొద్దు. ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్. చాలా జాగ్రత్తగా ఉండండి.